సరిగ్గా 12 అయ్యే టైంకి కళ్ళు మూసుకుని దండం పెడతారు. కళ్ళు తెరిచేలోపు ఖరీదైన నగలు ఎత్తేయాలి. అల్లుడుగారు వస్తే బాగుండేది. పెళ్లి సంబంధం ఖాయమయ్యాక ఇంట్లో పెట్టుకున్న మొదటి పూజ ఇది. అమెరికా వెళ్ళడానికి భాస్కర్ ఎన్ని పూజలు చేశాడో మీకు చెప్పలేదు. వాడి కళ నెరవేరే సమయం వచ్చింది. అందుకే మేమేం బలవంతం చేయదలుచుకోలేదు. భాస్కర్ రాలేదని తెలిస్తే మా త్రిపుర ఫీల్ అవుతుందో ఏంటో. శలాకి మనిషి ఇదిదా విషయం చెప్తే అర్థం చేసుకోగలదమ్మా. బాధపడుతూ కూర్చోదు. అదిగో త్రిపుర వచ్చింది. నా కుంకుమ భరణ రాలేదు. మా వదిన వల్లికి కూడా వస్తానని హ్యాండ్ ఇచ్చింది. మా ఇంటి మహాలక్ష్మి ప్రస్తుతానికి మీ ఇంట్లో ఉంది. అలా నిలబడ్డావేంటమ్మా, రా కూర్చో. వల్లి భరణి రాలేదేంటి నంబియార్ గారు? వచ్చేసాను. లేట్ అయింది, సారీ టిప్పు. నీ సారీ ఎవరికి కావాలి? నాకు కావాల్సింది మీ అన్నయ్య. మా అన్నయ్య రాడే టిప్పు, రాకుండా చేశాను. మీ అన్నయ్యని రాకుండా చేశానన్న ధీమాతో నువ్వున్నావా? ఎలా రాడో నేను చూస్తాను. పెద్దమ్మగారు, అమృత గడియలు మొదలవుతున్నాయి. మీ సిరి సంపదలు రెట్టింపవ్వాలని, అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లేలా చేయమని ఆ లక్ష్మీదేవిని మనసారా కోరుకోండి. విఘ్నేష్, నా మన్మథరాజుని రప్పించాలంటే ఆ అమ్మవారే నాకు దిక్కు. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.